సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి జీడీ పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. చాలా మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఇలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లయితే కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక February 13th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక February 27th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జీడీ విభాగంలో ఉన్నటువంటి నావిక్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి రీజన్ వైజ్గా ఏ రీజన్స్లో ఎన్నెన్ని వేకెన్సీ కేటాయించారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏ రీజన్స్ కిందకి ఏ స్టేట్స్ అనేవి వస్తాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 260 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి 102 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి వచ్చేసరికి 26 వేకెన్సీస్, ఓబీసీ వారికి 57, ఎస్టీ వారికి 28, ఎస్సీ వారికి 47 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి ఇక్కడ 4 స్టేజెస్లో ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ 1లో వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్తో పాటు అడ్మిట్ కార్డు, నెక్స్ట్ 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు పట్టుకొని ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కంటే ముందుగా మనకి బయోమెట్రిక్ రికార్డింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క బయోమెట్రిక్ రికార్డింగ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్లో టోటల్గా మనకి 2 సెక్షన్గా ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది. సెక్షన్ 1 వచ్చేసరికి మనకి టోటల్గా 60 క్వశ్చన్స్కి అయితే ఇక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది గైస్. టోటల్గా మనకి 45 మినిట్స్ పాటు ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 27 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక టాపిక్స్ అన్నింటినీ కూడా మనకి ఓన్లీ 10th క్లాస్ లెవెల్లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సెక్షన్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి సెక్షన్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెక్షన్ 2కి సంబంధించినటువంటి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఇక క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 30 మినిట్స్ పాటు ఇక సెక్షన్ 2 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 20 మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 17 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 2లో వచ్చేసరికి ఫర్దర్గా మనకి అసెస్మెంట్ టెస్ట్ కానీ లేదంటే అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 1.6 కిలోమీటర్ రేస్ని 7 మినిట్స్లో మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 20 స్క్వాట్స్ అనేవి ఉంటాయి. ఫైనల్గా మనకి 10 పుషప్స్ అనేవి కూడా ఉంటాయి గైస్. సో ఎవరైతే ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా మళ్ళీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 4లో వచ్చేసరికి మనకి ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్.
ఇక పోస్ట్‌లకి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే గనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది గైస్. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్టయితే కనుక నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. హీరింగ్ వచ్చేసరికి నార్మల్గా అయితే ఉండాలి. నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి +or -10% ఆఫ్ యాక్సెబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం మనకి బేసిక్ పే అనేది 21,700 రూపీస్‌తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్‌ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్ట్‌లకి సంబంధించి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే కనుక మనకి తక్కువ సమయంలోనే ప్రధాన అధికారి హోదా అనేటువంటిది కూడా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. మనకి బేసిక్ పేతో పాటు ఏ అలవెన్సెస్‌ని పే చేస్తారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్‌లకి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 22 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 25 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1, 2002 నుంచి ఆగస్టు 31, 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్‌లకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మనకి ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక రిక్రూట్మెంట్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఇక నేవిక్ జనరల్ డ్యూటీ పోస్ట్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.